శాస్త్రీయంగా పరిశీలిస్తే ఒక్కో రంగు వెనుక ఒక్కో అర్థం పరమార్థం ఉంటాయి. ఇవి ఇలాగే ఎందుకుంటాయన్న సందేహం ఒక్కోసారి వచ్చినా ఆ తర్వాత మర్చిపోతాం. అయితే ఆ తర్వాత ఆ సందేహం మళ్ళీ పీడిస్తుంది. ఇలాంటి వాటిలో రైల్వే బోర్డు ఒకటి. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైల్వే స్టేషన్కు వెళ్లే ఉంటారు. అక్కడ మనకు రైల్వే స్టేషన్ పేరుతో పసుపు రంగు నేమ్ బోర్డ్స్ దర్శనమిస్తూ ఉంటాయి. అయితే రైల్వే స్టేషన్లో పసుపు రంగులోనే నేమ్ బోర్డ్స్ ఎందుకు కనిపిస్తాయనే ప్రశ్న చాలా మందికి కలుగుతూ ఉంటుంది. కాస్తంత పరిశీలనగా చూస్తే బోర్డు పసుపు రంగులో ఉండగా వాటిపై అక్షరాలు మాత్రం నలుపు రంగులో కనిపిస్తాయి. అయితే నేమ్ బోర్డ్స్ ఇలా పసుపు రంగులో ఉండడానికి ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి. మనలో ప్రతి ఒక్కరూ రెయిన్బో రంగులైన విబ్జిఆర్ గురించి వినే ఉంటారు. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ రంగుల్నే షార్ట్కట్లో విబ్జిఆర్ అని అంటారు. ఇందులో వైలెట్ కలర్ నుంచి రెడ్ కలర్ వేవ్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. వైలెట్ కు తక్కువ వేవ్ లెంత్ ఉంటే రెడ్ కు మాత్రం ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. అయితే వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నప్పటికీ రెడ్ కలర్ ను డేంజర్ కు సింబల్ గా భావిస్తారు. ఆరెంజ్ కలర్ పగటిపూట బాగానే కనిపించినా రాత్రి సమయంలో మాత్రం ఆరెంజ్ తో పోలిస్తే పసుపు రంగే కంటికి ఇంపుగా కనిపిస్తోంది. ఎక్కువ రిఫ్లెక్షన్ వచ్చే పసుపు రంగు ఇతరుల దృష్టిని సులభంగా ఆకర్షించగలదు. అందువల్లే రైల్వే స్టేషన్లలో బోర్డులపై పసుపు రంగును వినియోగించడం జరుగుతోంది. పసుపు నేమ్ బోర్డు వల్ల ప్రయాణికులు దూరం నుంచి కూడా సులభంగా స్టేషన్ను గుర్తించే అవకాశం కలుగుతోంది. పసుపు రంగుపై కొన్ని రంగులు స్పష్టంగా కనిపించకపోయినా నలుపు రంగు స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్లే పసుపు రంగు బోర్డుపై నలుపు రంగు అక్షరాలు రాయడం జరుగుతోంది. మనం రోడ్డుపై ప్రయాణించే సమయంలో గమనించిన ఇతర వస్తువులతో పోలిస్తే పసుపు రంగుపైనే మన దృష్టి త్వరగా పడుతోంది. ఈ కారణాల వల్లే రైల్వే స్టేషన్లలో పసుపు రంగు బోర్డులను వాటిపై నలుపు రంగు పెయింట్ను వినియోగిస్తారు. అదండి అసలు సంగతి. కాబట్టి హాయిగా ఇక ఆ బోర్డు అందాన్ని ఆనందించండి.